వెల్కమ్ టు రాజు రివ్యూస్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనేం చెప్తాను అనుకుంటున్నానంటే, నేను బిగ్ బాస్ రివ్యూవర్గా నా ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అయింది. సో బిగ్ బాస్ గురించి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏంటన్నది అంటే బిగ్ బాస్ లవర్స్కి ఎవరికన్నా తెలియజేయడం మంచిదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా, బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఇండియాలో ఎప్పుడు మొదలైంది, సో దీన్ని పుట్టు పూర్వోత్తరాలు ఏంటన్నది ఒకసారి మాట్లాడుకుందాం. అసలు ఈ ఆలోచన ఎవరికొచ్చింది? సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో ఉన్న సమాచారాన్ని సేకరించి మీకు చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో తప్పు ఒప్పులు ఏమన్నా ఉంటే క్షమించాలని కోరుకుంటూ, సో నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది. అసలు బిగ్ బాస్ షో అన్నది కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఎప్పుడు మొదలైంది, ఎవరు మదిలో మొదలైంది అన్నది జాన్ డి మోల్ అని సెప్టెంబర్ 4న 1997లో నెదర్లాండ్ అనే ఒక దేశం ఉంది. సో ఆ దేశంలో ఒక టీవీ షోకి ఏదో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలని చెప్పేసి వీళ్ళ ఆలోచన. అంటే వాళ్ళ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళ టీమ్ చర్చల్లో ఒక బుర్రలో మెదిలిన ఆలోచన ఇదనమాట. సో నాకు తెలిసింది ఆ ఆలోచనతోనే ఈ అంటే బేజం అక్కడ పడిందనమాట. ఈ బిగ్ బాస్ మనకు ప్రెజెంట్ టెలికాస్ట్ అవుతున్న షోకి సంబంధించి. సో ఇక్కడ ఆయన 97లోనే దీనికి బేజం పడింది. దాన్ని అమల్లో పరచడానికి వాళ్ళకి 2 ఇయర్స్ టైం పట్టిందట. 99లో వెరోనికా అనే నెదర్లాండ్‌కి సంబంధించిన దాంట్లో వెరోనికా అనే టీవీలో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వడం జరిగిందట. సో అది టెలికాస్ట్ అయిన వెంటనే బిగ్ బ్రదర్ అని దానికి నామకరణం చేశారు. అది 1948కి సంబంధించి ఒక నవల ఆధారంగా ఆ నేమ్ ఏదో తీసుకున్నారన్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఆ పేరు తీసుకోవడం, ఆ బిగ్ బ్రదర్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ షో స్టార్ట్ చేయడం. సో ఈ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఒక మనుషులు కొంతమందిని తీసుకెళ్ళి హౌస్‌లో పెట్టేయడం. హౌస్‌లో పెట్టిన తర్వాత వాళ్ళ మధ్య జరిగిన మానసిక సంఘర్షణ అవ్వచ్చు, ఆ ఎమోషన్స్ అవ్వచ్చు, ఆ నామినేషన్స్ అవ్వచ్చు, అలాగే ఆ ఓటింగ్ అవ్వచ్చు. సో ఇది జనాలని కొంచెం ఆసక్తికరంగా అంటే రెగ్యులర్‌గా మనం చూసే షోల కన్నా ఇది కొంచెం ఆసక్తికరంగా జరిగింది. సో కాబట్టి ఎక్కువ ప్రజాదరణ పొందిందనమాట ఈ షో. సో ఈ షో ప్రజాదరణ పొందిన వెంటనే 99లో ఈ షో ఏదైతే నెదర్లాండ్‌లో బాగా పాపులర్ షో అయినట్టుగా రావడంతో ఏముంది అంటే, ఎక్కువగా దేనికి జనాలు అట్రాక్ట్ అవుతారో అందరూ అదే కదా! ఇప్పుడు రెగ్యులర్‌గా చెప్తాం. అంటే వేరే దేశం గురించి కాదండి. మన ఇండియాలో గనక ఒక ఏరియాలో కొబ్బరి బొండాలు కొట్టు పెట్టారనుకోండి, కొబ్బరి బొండాలు. ఇవి పెట్టిన వెంటనే ఆడు లాగేస్తుందనుకోండి, టక 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 బొండాలు సేల్ అయిపోతుందనుకోండి. పోనీలేరా ఆడు సేల్ అవుతుందని అనుకుంటారా? ఆహా! ఆడి దగ్గర కొబ్బరి బొండాలు బాగా లాగుతున్నాయని చెప్పేసి పక్కన ఇంకో రెండో కొబ్బరి బొండం షాప్ పెడతారు. ఎందుకంటే ఆడు ముందు పెట్టిన షాప్ ఎత్తే వరకు షాప్ ఎడతానే ఉంటారు. సో మన దగ్గర ఏంటంటే పెట్టినోళ్ళే కంటిన్యూషన్ పెట్టుకుంటా పోతా ఉంటారు. అంటే ఏ బిజినెస్ అన్నా అంతే. ఒక బట్టల షాప్ పెడితే ఈ షాప్ పెట్టాడనుకుని పక్కనే 2, 3 షాపులు పెట్టేస్తూ ఉంటారు. అంటే అదేమవుతుందంటే అంటే అది ఏదైనా ఏ షాప్ అయినా సరే మనకు లాస్ అవుతూ ఉంటది. సో మరి వీళ్ళు డిజైన్ చేసుకున్నప్పుడు అంటే నేనేమంటున్నానంటే, ఆ షో అక్కడ ఒక దేశంలో పెట్టారు కాబట్టి నెక్స్ట్ సేమ్ షో అక్కడ పాపులర్ అయితేలోకి నెక్స్ట్ పక్క దేశాల్లో ఏదైతే ఉందో యూకే గానీ, స్విట్జర్లాండ్ గానీ, ఇటలీలో గానీ సో మాక్సిమం 70 దేశాల్లో ఈ షో నెమ్మదిగా పెట్టడం జరిగిందట. సో వాళ్ళ టీం నుంచే అంటే ఎండమోల్ మనకేదో ఉంది కదా, ఆ సంస్థ నుంచే రావడం జరిగినాయి. సో అది పాపులర్ అయ్యి ఒక 70 దేశాల్లో ఆ షో పెట్టడం జరిగిందట. సో టోటల్‌గా పార్ట్నర్‌షిప్ మీద పెట్టుండొచ్చు. సో కాబట్టి మనకు దాని గురించి అంత డెప్త్‌గా తెలీదు. మొత్తం మీద బేసం అయితే నెదర్లాండ్ అనే దేశంలో ఈ బిగ్ బాస్ అన్న షోకి సంబంధించి బిగ్ బ్రదర్ అని చెప్పేసి 99లో నెదర్లాండ్‌లో ఈ షో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది బాగా ప్రజాదరణ పొందడంతో పక్క దేశాల్లో ఒక 70 దేశాల్లో ఈ షో అయితే ప్రారంభించడం జరిగిందట. అంటే 99 అంటే 2000 నుంచి 2001 ఆ టైంలో మిగతా దేశాల్లో స్టార్ట్ అయింది. సరే ఈ కాన్సెప్ట్ అంతా పక్కన పెట్టేస్తే గనక మనకు కావాల్సింది అసలు ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే గనక ఇండియాలో 2006లో హిందీలో స్టార్ట్ అయింది. అది అక్కడ మనకి బిగ్ బ్రదర్‌ని అలాగా బిగ్ బాస్ కింద నామకరణం మార్చడం జరిగింది. మనకి ఇండియాలో బిగ్ బాస్ కింద టెలికాస్ట్ అవుతుంది. అసలు బేజం పడింది ఈ షోకైతే మాత్రం బిగ్ బ్రదర్ అనే షో ద్వారా. అది కూడా నెదర్లాండ్‌లో స్టార్ట్ అయిన షో ద్వారానే మనకి బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది కూడా 2006లో. 2006లో మనకి స్టార్ట్ అయితే మనకి తెలుగుకి రావడానికి 2017 వరకు తెలుగుకి రాలేదు. ఎందుకంటే అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మనోళ్ళు చూస్తారో లేదని మరి ఆ కాన్సెప్ట్ ఏదో ఉంటది కదా! సో నెదర్లాండ్‌లో బిగ్ బ్రదర్ అంటే అక్కడ షోకి, మన ఇండియాలో షోకి కొంచెం మార్చుకోవాలి కదా! సో మన వాళ్ళకి సెట్ అయ్యేటట్టు మనకి అంటే ఇక్కడ వాళ్ళకి ప్రజాదరణ పొందేటట్టు కొంచెం కార్యక్రమంలో మార్పు చేసుకొని, డిజైన్ చేసుకొని కొన్ని గేమ్స్ అంటే మనకు తగ్గట్టుగా దాన్ని మార్చుకొని సో బిగ్ బాస్ ఫస్ట్ హిందీలో స్టార్ట్ అయింది.
సో అలాగే తెలుగుకు రావడానికి మనకు తగ్గట్టు మనకు ఎలా నచ్చుతుంది అలా డిజైన్ చేయడం కోసం మనకి తెలుగుకు వచ్చే టైంకి కొన్ని మార్పులు చేర్పులతో మనకి ఫస్ట్ టైం బిగ్ బాస్ 2017లో జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ కింద, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ హోస్ట్ కింద వచ్చారు కదా, అది 2017లో ఫస్ట్ షో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నేనేమంటున్నానంటే కనుక అసలు నాంది పలికింది అయితే మాత్రం నెదర్లాండ్లో, అది బిగ్ బ్రదర్ కింద. మనకి ఇండియాకి వస్తే 2006లో హిందీలో బేజం పడింది. దాన్ని మనకు తెలుగుకు రావడానికి ఆల్మోస్ట్ మీకు 2006 అంటే కనుక ప్రజెంట్ మరి 2011 సంవత్సరాల తర్వాత మనకి తెలుగులో రావడం జరిగింది. ఫస్ట్ బిగ్ బాస్ హోస్ట్ కింద జూనియర్ ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది. సో కన్నడ బిగ్ బాస్ మనకన్నా 3 ఏళ్ళ ముందు, అంటే 2013లోనే కన్నడంలో స్టార్ట్ అయింది. తెలుగు, తమిళ్ 2017లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది బిగ్ బాస్ సంబంధించిన ఇన్ఫర్మేషను. సో ఆల్రెడీ మీకు తెలిసిందే అని అనుకుంటే కనుక తెలియని కోసం నేను చెప్పడం జరిగింది. అంటే నాకు తెలిసి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు అని నా భావన. సో అందుకే బిగ్ బాస్ ఏదైతే ఉందో ఇది నెదర్లాండ్లో స్టార్ట్ అయింది. సో మన ఇండియాకి 2006లో వచ్చింది, మనకి తెలుగులో 2017లో వచ్చింది. సో ఇప్పటికి 8 సీజన్లు అయితే పూర్తయినాయి. సో దీనంతా ఇన్ఫర్మేషన్ మాకెందుకురా బాబు అని మీరంటే కనుక, బిగ్ బాస్ చూస్తున్నాం కాబట్టి అసలు ఎప్పుడు ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుంటే తప్పే ఉంది. అంటే బిగ్ బాస్ చూస్తున్నాం కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే కనుక కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, అంటే సబ్స్క్రైబర్లకి నాకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఈ వీడియో చేయడం జరిగింది. సో బిగ్ బాస్ స్టార్ట్ అయింది మాత్రం 99లో నెదర్లాండ్లో. సో ఇండియాలో 2006, మనకి తెలుగులో వచ్చి 2017. ఇప్పటికి మనకి 8 సీజన్లు అయితే జరగడం జరిగింది. సో ఇది నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషను. నేను చెప్పిన విధానం ఏమన్నా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.